రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నిర్ణయం కులగణన అని, దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలన్నదే రాహుల్ గాంధీ ఆశయమని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి తెలిపారు. కులగణన ద్వారా దేశంలోని అన్ని సామాజిక వర్గాలకు న్యాయం జరుగుతుందని, కానీ బీజేపీ బీఆర్ఎస్ నాయకులు కులగణన లక్ష్యాన్ని వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ సామాజిక ఆర్థిక సర్వే మనందరి భవిష్యత్తుకు సంబంధించి కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సర్వేలో పాల్గొని సహకరించాలని ఆయన కోరారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి పాదయాత్ర అనే ప్లాన్ వేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ప్రజలు మరో బుద్ధి చెబుతారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమం సమగ్ర కుటుంబ సర్వే. సామాజిక, ఆర్థిక, ఉపాధి, రాజకీయ మరియు కుల సర్వే చేయాలని చెప్పేసి ఒక గొప్ప నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించి గతంలో మా పార్టీ నాయకులు, మాజీ ఏఐసిసి అధ్యక్షులు శ్రీ రాహుల్ గాంధీ గారు తీసుకున్న నిర్ణయం ఇది. దేశవ్యాప్తంగా ఈ కులగణన జరగాలి. ఆ కులగణన ప్రకారం జనాభా ప్రాతిపదికన ఉద్యోగ, ఉపాధి, రాజకీయ, ఆర్థిక అవకాశాలు కల్పించాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేసి కేబినెట్ సమావేశంలో అప్రూవల్ తీసుకొని ఒక జీవో నెంబర్ 18 అని జీవో తీసుకురావడం జరిగింది. ఆ జీవో ప్రకారం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రేపు 6వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు సోషియో ఎకనామిక్ సర్వే నిర్వహించబోతా ఉన్నాం. దానికి సంబంధించి దాదాపు 85,000 మంది ప్రభుత్వ ఉద్యోగులను అందులో భాగస్వాములను చేసి ఆ సర్వే